వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరియమాత యొక్క గొప్ప గౌరవ మాసంలో ఈ రోజు 12వ రోజు. దేవుమాత ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు వారి మధ్య ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు చిగురించాయి అనే విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. తన బంధురాలైనటువంటి ఎలిజబెత్తమ్మ తన వృద్ధాప్యాయంలో దేవుని అనుగ్రహం వల్ల గర్భము ధరించారు అని తెలుసుకున్నటువంటి తల్లి మరియం గారు ఎంతో సంతోషించారు. కాస్త జాలిపడ్డారు కూడా. ఎందుకంటే ఈ వయసులో ఎలిజబెత్తమ్మకు పనులు చేసుకోవడం కొంచెం కష్టమని ఎలిజబెత్తమ్మ గురించి ఆలోచించి ఆమెను చూడాలి అని ఆశపడి వెంటనే బయలుదేరి ఎలిజబెత్తమ్మ గ్రామానికి వెళ్లారు. తల్లి మరియను చూడగానే ఎలిజబెత్తమ్మ మనసు పులకరించింది. పవిత్రాత్మ వల్ల మరియ గర్భము ధరించింది అని ఎలిజబెత్తమ్మ మనసుకు తెలిసింది. ఆ క్షణమే ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు బాప్తీస యోహాను గారు ఎగిరి గంతులు వేశారు. కన్య మరియ గర్భమునందు క్రీస్తు ప్రభుకు బాప్తీస యోహాను నమస్కారం చేశారు. ఆ నమస్కారం ఫలితంగానే బాప్తీస యోహాను గారికి జన్మ పాపం పోయింది అని వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నవి.